అలా చేయాలని అనుకోవడం లేదా? కష్టంగా ఉందా నీకు? నువ్వు మీ అక్కయ్య కోసం ఏమైనా చేయగలవు అని చెప్పడం నేను చాలాసార్లు విన్నాను కదా బుల్బుల్. అంటే నువ్వు మీ అక్కయ్యతో అబద్ధం చెప్పావా? లేదు బావగారు, నేనేమీ అబద్ధం చెప్పలేదు. నేను నిజమే చెప్తున్నాను బావగారు. మా అక్క సంతోషం, మీ సంతోషమే నాకు ముఖ్యం. మీ సంతోషం కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఓకే, గ్రేట్. ఒకవేళ నువ్వు నా సంతోషం కోసం ఏమైనా చేయగలిగినప్పుడు, ప్రవీణ్ కూడా నా సంతోషం కోసం ఏమైనా చేయగలిగినప్పుడు, వాట్ ఆర్ వి వెయిటింగ్ ఫర్? ప్రామిస్ చేయి, ఇక నువ్వు ప్రవీణ్తో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకోను అని. Come on, promise. I promise. I can't hear you. Louder. I promise. నేను ప్రవీణ్తో ఉన్న అన్ని మెమరీస్ని మర్చిపోతాను. Great. Nice. ఇప్పుడు నీ వంతు. నువ్వు ప్రామిస్ చెయ్యి. What are you waiting for, Praveen? I promise. I can't hear you, Praveen. You promise? I promise, Abhi. గ్రేట్. ఆలియా కూడా ఇక్కడ ఉండుంటే చాలా బాగుండేది. ఈ ఇన్సిడెంట్కి మరొక సాక్షి కూడా ఉండుండేది. ఎనీవేస్, నువ్వు నాకు ప్రామిస్ చేయి. గివ్ మీ యువర్ హ్యాండ్. కమ్ ఆన్. నువ్వు కూడా. ఇప్పుడు మీరిద్దరూ నాకు ప్రామిస్ చేయండి. ఏది ఏవైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే, మీరిద్దరూ గడిచిన రోజుల గురించి ఆలోచించకూడదు. కేవలం ఈ రోజు, రాబోయే రేపటి గురించి మాత్రమే ఆలోచించాలి. ఒకరితోడు ఒకరు ఎప్పటికీ వదలకూడదు. ఏమైంది? మీరిద్దరూ నన్ను అలా ఎందుకు చూస్తున్నారు? ఇంకా అర్థం కాలేదా? నేను మీ ఇద్దరికి పెళ్లి చేయటం గురించి మాట్లాడుతున్నాను. Yes, I want you to get married. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.